హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ పిజ్జా కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీ చేసి పెట్టేశారనుకోండి, డిఫరెంట్గా చాలా ఇష్టపడతారు గెస్ట్లు కూడా. కాంప్లిమెంట్స్ అయితే పక్కాగా వచ్చేస్తాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకోండి. దాంట్లో 3 నుంచి 4 కోడిగుడ్ల వరకు పగలగొట్టి వేసేసుకొని, దీంట్లోనే సన్నగా తరిగి పెట్టిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. దీంట్లోనే టేస్ట్కి తగినంత కారాన్ని, ఉప్పుని, అలాగే దీంట్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ అయిపోయాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండీని పెట్టేసుకుందాం. బాండీలో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఆమ్లెట్ని వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు వదిలేస్తే మనకి ఈ విధంగా తయారైపోతుందండి. మిగిలిన బ్యాటర్ అంతా కూడా చుట్టూ స్ప్రెడ్ చేసేసుకొని ఆమ్లెట్ని జాగ్రత్తగా ఇంకో వైపుకి టర్న్ చేసేసుకోండి. అటు కూడా ఫ్రై అయిపోయాక దీన్నంతా కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక కొద్దిగా చల్లారనిచ్చి ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. చక్కగా మనం 4 పీసెస్ దాకా చేసుకోవాలి. మీకు ఏది ఎలాగ నచ్చితే అలాగా కట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా కట్ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని అదే భాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న 3 ఉల్లిపాయల్ని వేసుకోండి. దీంట్లోనే మనం చిటికెడు పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా మగ్గిపోయాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటాలను వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. టమాటా అంతా కూడా పూర్తిగా మగ్గిపోయాక దీంట్లోనే మనం 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే 1/4 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఒక 1/2 కప్పు దాకా అంటే 1/4 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వలన మసాలాలో ఎక్కువగా మాడిపోకుండా ఈ కన్సిస్టెన్సీకి అంతా ఉల్లిపాయకంతా చక్కగా పడుతుందండి. అలాగే దీంట్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని జాగ్రత్తగా మనం వీటిని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయ్యాక మూత తీసి చూడండి, ఆమ్లెట్ కూడా చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మగ్గించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలో ఈ ఆమ్లెట్ కర్రీని వేసేసుకొని తింటే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. చూడండి, ఆమ్లెట్ కూడా ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇలా చేసుకోవడం వలన పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.